కాపులు రావికుంటా బర్లో ఇంకే పేరు సిక్కాలో పోనించడానికి కాపులు వైకుంఠ బేటలో ఇంటి పేరు సిక్కాలో పోనించరా తాత పేరు కాకయ్య తండ్రి కామయ్య యజమాను ఇస్తారు చెల్లు తాత పెరగడయ్య తండ్రి కామయ్య యజమాను నిద్రారో వెళ్ళిపోయారు. చూసారండి ఈ కథ ఎల్లగ్రామంలో పుట్టబడ్డాది. ఇప్పటికి 400 సంవత్సరాలయ్యింది. సిక్కాల కాటయ్య కామయ్య కళాకారులు అంటండి. అంటే ఈ కథ మన కాపుల ఇంట్లో పుట్టబడింది. రైళ్లు కానీ రిక్షాలు కానీ ఏమి పుట్టబడలేదట. మోటార్ స్పీడ్ లేని టైములో కాలునడకని ఏడో పడత వెళ్ళి 3 నెలల పాటు నడిచి వచ్చి కళ్ళతో చూసి నోటితో కబుర్చారండి. అందుకు చేత ఈ కథ ఏ గ్రంథాల్లోని పుస్తకాల్లోని ఉండదు. ఏ భారతంలో రామాయణంలో కూడా లేదండి. అందుకు చేత ఈ కథ ఎవరికి వచ్చిన వారు పాడుకుంటున్నారు ఈ రోజున. చూసారండి సిక్కాల కాటయ్య కామయ్య తిరుపతి చూసింది ఏమిటండి? చూసింది ఏమిటండి? చూసారండి తిరుపతిలో పల్లకి వెళ్తుంది. పల్లకి కూడా ఏమవుతుంది? కాగడా వెళుతుంది. అంతే కాగడా గిరగరాది పేరేడు పందుట్లో అనుకోవచ్చు. ఒంటి మీద అగ్గి పెట్టారేమిటి అనుకుంటారు. ఈ అగ్గి పడత వల్ల ఇంట్లో ఉన్న గ్రహాలన్నీ కూడా తొలగిపోతాయట. ఇంటిలో ఉన్న శనీశ్వరుడు ఒంటిలో ఉన్న శనీశ్వరుడు తొలగిపోతాడు. అందుకు సిక్కాల కాటయ్య కామయ్య అనంటండి. మన ఊర్లో కూడా పల్లకి వెళ్తుంటే పల్లకి కూడా కాగడ వెళ్తుంది. ఈ కాగడాయలు అంత మోక్షమట అని చూసి మన జామానికి జయప్రదమని అలాగే నాడు కాగడ వేయించి దీన్ని కోళ్ళ సమరం అన్నాడు సిక్కాల కాటయ్య గారు. చూసారంటే శక్తిపోతే చెల్లిపోయాడు మహానీయుడు. మేము కాయలు కోసుకుని ఊరూరు అమ్ముకుంటున్నాము. ఈనాడు ఎల్లల్లో రావాలి, ఎల్లల్లో చెయ్యక్కలొద్దు, ఎక్కడికక్కడే ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి ఊర్లోని పుట్టబడ్డారు. భగవంతుని పేరు మీద ఎందరందరూ కళాకారులు తయారయ్యారు, బతుకుతామన్నారు. చూసారండి మరి నాకు ఇజ్జాదన నేర్పిన గురువు గారు ఆయన ఎవరండి? 5 ఏళ్ల గ్రామమే వర్ణానికి కాపులు ఇంటి పేరు వర్ణానికి కాపులు వైకుంఠ బరులు ఇంటి పేరు అయ్యో పేరు రాజంటే నా గురువు గారా నా తండ్రి సోడాబుత్తులేరంటే మీకు అందరికీ తెలుస్తున్నది. మీ నాన్నగారు నా నాన్నగారే మీ తండ్రి గారే మీకు విద్యాదానం. మా నాన్నగారి దగ్గర మా అన్న దగ్గర నేర్చుకున్నానా. నాకు విద్యా చేపుని గురువానికే వందనమా కన్న తల్లికే వందనమా చెప్పిన గురువానికే వందనము నన్ను కన్న తల్లినికే వందనము. అయ్యో గురువు గురువుని తెలిసే గురు పాదము తెలుసా రామలింగాలే గురువును తెలిసి గురు పాదము తెలుసు రామేశ్వర గ్రామలింగముగా తెలుసు. నాయనాశీను మన ఒక దైవ ప్రార్థన గురువు గారి ప్రార్థన గుర్తుగా చేసేమండి. ఇప్పుడు మనం చేసుకోబోయేది ఏమిటి నాయన? రంగస్థలం. శంకరవర ప్రసాద్ పాడు. శంకరవర ప్రసాద్ అది పాడినా పాడి చేసుకుంటారు. రంగస్థలం పాడు, శంకరవర ప్రసాద్ పాడు అన్నావు అనుకో. పూర్వలందరూ రంగస్థలం పాడమంటున్నారు. ఆ కన్నన్న కూర్చుని ఇద్దరు కూడా అదే పాడమంటారు. అదేమో నాకు నేర్పలేదు మా నాన్న. మరి అందుకు చేత చెప్పేస్తారు. అది కాదు, ఏనాడో మొక్కుకున్నాడు. ఎలా మన తలాటం బాబీ గారు నాగేశ్వర గారు అబ్బాయి బాబీ గారు కాదు పేరు సత్యశ్రీని గారు. చూసారా తలాటం నాగేశ్వర గారు అబ్బాయి సత్యశ్రీని గారు. బాబీ గారు నాకు తెలుసు. సత్యశ్రీని గారు చూసారండి. మా అత్త పేరు నాకు పెద్ద అంటాను అంతే. అందుకు చేత ఏనాడో మొక్కుకున్నాడు. ఆపద మొక్కులు. దేవదేవ శ్రీనివాస నేను బిల్డింగ్ కట్టుకున్నాక మీరు కొండకొచ్చి కొత్త బిల్డింగ్ అండి ఇది. అప్పుడు చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నాం. ఓహో మన బిల్డింగ్ కట్టుకున్నాక అంటుంటే కాదు కాదు. నేను తిరుపతి వచ్చి మా ఇంటికాడ 3 కేజీలు సోరు తెప్పించి కాగడా వేయించి
గురించి నీ కాగడా సేవ చెప్పింది నీ దాసుల చేత కాకడాక చేయించుకుని మొక్కున్నారు. అందుకే దీని కాగడా కథ అన్నా. ఆ. ఒంటి మీద అగ్గు పట్టకుండా పందిట్లో కాగడా గిరగిరా తిప్పకుండా కట్ చేయించుకున్నాం అనుకో ఆ. మనకు మొక్కుబడి తీరుతున్నారు ఆ. ఎవరో కాటయ్యగా. ఆ. అందుకు చేత ఆ. ప్రతి కథలో కూడా ఒంటి మీద అగ్గు పట్టాలి కాకడాలు ఎందుకు కోల సంబరమే కాదన్నారు. కాదన్నారు. ఆ. చూసారండి. ఆ, అందుకు చేత ఆ. మొక్కుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ, మనం కథలో కళ్యాణం చేయాలి. ఎవరికి? వెంకన్న బాబుకి మంగాదేవికి చూసారండి, మనం కళ్యాణం చేయడానికి ఎంత రోజులు ఆ. కథలో కళ్యాణం చేయాలి మనం. ఆ. అందుకు చేత ఆ. తల్లిదండ్రులు సోదరులు అందరూ కూర్చుని ఉన్నారు. ఆ. కథ స్టార్టింగ్. ఆ. ఇప్పటి నుంచి కథ ఎదరికెళ్తే వెనక్కి రాదండి, వెనక్కి వెళ్తే ఎదరికి రాదండి. ఎవడన్నా పాడేది పాడని చెప్పింది చెప్పం. తెచ్చుకుంటావా? అది కాదు ఇంకొక 500 తీసుకుంటే డబ్బులు పెట్టి చేదేటి చూడువే. చూసావా? సతీషుడు డబ్బు అంటే చేదా ఆడికి చేతి కాదు. ఈ కథ